త్రిపురారహస్య జ్ఞానఖండ సారము అనే శాక్తేయ గ్రంథంలో మనం ఇప్పుడు 84వ పేజీ నుంచి చదువుకోబోతున్నాము. మన రికార్డింగ్ నెంబర్ ఇక్కడ 22 అన్నమాట. 6th చాప్టర్ 6వ అధ్యాయమైన శ్రద్ధ ప్రశంస అనేది చదువుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ప్రియురాలి మాటలను విని హేమచూడు విస్మితుడై నవ్వుచూ ఇట్లా నేను నీవు చెప్పినదంతయు గగన కుసుమము వలె నిరాధారముగా తోచుచున్నది. నీవు అప్సరసకు జన్మించి వనములో మహర్షి చేత పెంచబడినావు కదా. నీవు ఇప్పుడిప్పుడే యవ్వన దశలో అడుగిడుచున్నావు. నీకు తారుణ్యం ఇంకనూ పూర్తిగా రాలేదు. అట్టి నీవు 1000 ఏండ్లుగా ఉన్నట్లు చెప్పుచున్నావు. దయ్యము పట్టిన దాని మాటల వలె అసందర్భముగా ఉన్న నీ వచనముల వలన యథార్థముగా ఏమి తెలుసుకొందును చెప్పుము. నీ చెలికత్తె ఆమె కొడుకు ఎక్కడ ఉన్నారు? ఆ పురములు ఎక్కడ ఉన్నవి? అది పోనిమ్ము. నాకు మా అమ్మ ఏ సఖిని ఇయ్యలేదే. మా తండ్రి గారికి మా అమ్మ తప్ప ఇంకా ఎవరునూ భార్యలు లేరే. నీవు చెప్పినదంతయు విదూషకుని ప్రసంగము వలె ఉన్నది. గొడ్రాలి కొడుకు రథము యొక్క నీడనెక్కి మనుష్యుల కొమ్ములతో ఆకాశములోని అరణ్యమునందు పుట్టబోవు రాజును చంపి ఎండమావుల నీళ్లలో స్నానము చేసి కలలోని కామినులతో క్రీడించుచున్నాడు అని చెప్పుట ఎటిదో నీ ప్రసంగం అట్లున్నది. అప్పుడు హేమలేఖ ఇట్లా నేను నాథా, నీకు నేను చెప్పినది అర్థము లేనిది ఎట్లగును? మా వంటి వారి మాట నిరాధారము కానేరదు. అసత్యము తపస్సును నాశనమొనరించును. సత్యశీలురయందు అసత్యం ఎట్లుండును? విషయమును తెలుసుకొనగోరుచున్న వానికి అసత్యమును చెప్పువాడు ఏ లోకమునందును సుఖపడజాలడు. మరి ప్రియుడవైన నీకు నేను అసత్యమును ఎలా చెప్పుదును? నేను చెప్పునది అసత్యమే అనుకొనుము. దానిని నీవు మంచి బుద్ధితో విమర్శింపవచ్చును గదా. లోకమునందు వ్యవహార కుశలుడు ప్రతి విషయమును ఏదో ఒక అంశమునందు పరీక్షించి ఆ విషయము సరిగా ఉన్నదో లేదో తెలుసుకొనుచున్నాడు. నీకు ఈ విషయమున నిదర్శనము చూపెదను, చూడుము. నేను నీకు పూర్వము చెప్పినదంతయు సుఖసాధనమే అయినది కదా. ఇప్పుడు చెప్పునది మాత్రము సుఖసాధనం ఎందుకు కాదు? వెనుకటి నా వాక్కుల నిదర్శనము వలననే ఇదియును సత్యమే అని గ్రహింపుము. ఆప్తుల యొక్క వచనమునందు నమ్మకము లేకపోవుటయే సాధువులకు శత్రువు. ప్రేమగల తల్లి బిడ్డను పెద్ద భయముల నుండి ఎట్లు రక్షించునో అట్లే శ్రద్ధయును సాధకుని సర్వవిధములా రక్షించును. ఆప్తవాక్యముల యందు శ్రద్ధ లేని మూఢుని సంపద యశస్సు సుఖము త్యజించుచున్నవి. శ్రద్ధ లేనివాడు సర్వవిధముల హీనుడగును. జగత్తులకు శ్రద్ధ దాది వంటిది. ఎల్లరకు శ్రద్ధయే జీవనము. తల్లి యందు శ్రద్ధ లేకున్నచో బాలుడెట్లు బ్రతుకునో చెప్పుము. భార్య యందు శ్రద్ధ లేకున్నచో యువకుడు ఎట్లు సుఖమును పొందగలడు? బిడ్డల యందు నమ్మకము లేని వృద్ధుడు చక్కగా ఎట్లుండగలడు? పంట వచ్చును అను నమ్మకము లేకున్నచో కృషివలుడు భూమిని ఎట్లు సాగు చేయగలడు? శ్రద్ధయే లేకున్నచో ఎచ్చటనైనను ఎవ్వనికైనను ధనము సంపాదించుటకు గాని దానమొనర్చుటకు గాని పూనిక ఎట్లు కలుగును? శ్రద్ధ లోపించినచో లోకముల యొక్క స్థితియే తల్లకిందులు అగును. కేవలము నమ్మకము వలననే లోక వ్యవహారము జరుగుచుండుట లేదు. దున్నినప్పుడు భూమి పండుట, దున్ననప్పుడు పండకుండుట అనుభవము చేత గ్రహించి కృషివలుడు సాగు చేయుచున్నాడు. ఒకరి మాటలను అతడేల నమ్మవలే అని నీవందువేని వినుము. ఒకడు ఒక సంవత్సరము భూమి దున్నినాడు, పంట వచ్చినది. అట్లే మరల పంట వచ్చునను నమ్మకము వలననే కదా 2వ సంవత్సరము దున్నుచున్నాడు. కావున అనుభవముతో పాటు నమ్మకము కూడా ఆవశ్యకమే. శ్రద్ధ లేకున్నచో లోకమే నశించును. కాబట్టి దృఢమైన శ్రద్ధతో శ్రేష్టమైన సుఖమును పొందుము. చిన్నవారి మాటలను ఏల నమ్మవలే అని తలపకుము. చిన్నవారి మాటలను నమ్మనక్కరలేదు అనున్నది కూడా ఒక నమ్మకమే గదా. నమ్మకము లేకున్నచో ఏ పనినైనను ఎట్లు చేయగలవు? అప్పుడు హేమచూడు ఇట్లా నేను శ్రేయస్సును కోరువాడు సత్పురుషుల యందే శ్రద్ధ కలిగి ఉండవలెను గాని అన్యుల యందు
ఉండరాదు. గాలమునకు తగిలించిన ఎరను చూచి ఆహారమే అని నమ్ముచున్న చేపలెట్లు నశించుచున్నవో అట్లే మానవులను విచారించకుండా నమ్మినచో వినాశము పొందుదురు. కావుననే చక్కగా విచారించి మంచివాడే అని నిశ్చయించుకున్నవానినే నమ్మవలెను, లేకున్నా నమ్మరాదు. కావున ఏ పని చేయుటకైనను విచారణ ముఖ్యము కానీ నమ్మకము కాదు. కాబట్టి నమ్మకము లేకున్నచో ఏ పనినైనా ఎట్లు చేయగలవు అను నీ ప్రశ్న ఎట్లు కుదురును? హేమలేఖ ఇట్లా నేను ఎట్లు కుదురునో చెప్పేదను వినుము. ఒకడు సత్పురుషుడో కాదో ఎట్లు నిశ్చయింతువు? శాస్త్రమును అనుసరించి సత్పురుషుల లక్షణములను బట్టి నిశ్చయింపవచ్చును. అందువేని అప్పుడు శాస్త్రమునైనను నీవు నమ్మక తప్పదు కదా. కావున విశ్వాసము వలననే లోకమంతయు ప్రవర్తించుచున్నది. అంతులేని తర్కము చేత గాని అసలు తర్కమే లేకుండుట వలన గాని ఎప్పుడునూ ఎవడునూ ఎచ్చటను శ్రేయస్సును పొందజాలడు. తర్కమే లేని వానికి ఒకప్పటికి శ్రేయస్సు కలుగునేమో గాని అంతులేని తర్కము చేత మాత్రము ఎప్పుడునూ ఎవడునూ శ్రేయస్సును పొందజాలడు. పూర్వము సహ్యగిరి యందు గోదావరి తీరమున బుద్ధిశాలి అయిన కౌశికుడు అను విప్రుడు ఉండెను. ఆయనకు 100 కొలదిగా శిష్యులుండిరి. వారొకసారి గురువు లేనప్పుడు తమ బుద్ధిని అనుసరించి లోకస్థితిని నిర్ణయించుకొనదలచుచు ఒకరితో ఒకరు చర్చించుకొనుచుండిరి. అప్పుడు శుంగుడు అను శుష్క తార్కికుడు వారి కడకు వచ్చి వారినందరను ఆక్షేపించి ఇట్లు బోధించెను. మీరందరూ నా మాట వినుడు. సత్యమన్నదెక్కడనూ సిద్ధింపదు. ప్రమాణము చేత గ్రహింపబడున్నది గదా సత్యమని చెప్పబడును. ప్రమాణము దోషయుక్తమైనచో సత్యము నిరూపితము కాదు. కాబట్టి మొదట ప్రమాణము సరి అయిన దగునా కాదా అని నిశ్చయించవలెను. అందులకు మరి ఒక ప్రమాణం ఆవశ్యకము. దాని యొక్క ప్రామాణ్యమును నిశ్చయించుటకు వేరొక ప్రమాణము కావలెను. ఇట్లు దీనికి అంతము లేదు. అందువలన సరి అయిన ప్రమాణము సిద్ధింపదు. ప్రమాణము లేక సత్యము సిద్ధింపదు. కావున ప్రమాణము, దాని వలన కలుగు జ్ఞానము, ఆ జ్ఞానమును పొందు వ్యక్తి, వీనిలో ఏదియూ సిద్ధింపదు. కావున ఈ వ్యవహారమంతయు శూన్యముపై ఆధారపడి ఉన్నది. అందువలన శూన్యము తప్ప ఈ లోకమున సత్యమేదియూ లేదు. ఈ మాటలను నమ్మి వారిలో కొందరు జడులైపోయిరి. తక్కినవారు గురువు దగ్గరకు పోయి విచారించి సరి అయిన సమాధానములను పొంది కృతార్థులైరి. కాబట్టి శుష్కమైన తర్కమును అవలంబింపరాదు. ఎల్లప్పుడూ శాస్త్రానుకూలమైన తర్కమునే ఆశ్రయించి శ్రేయస్సును పొందవలేను. హేమలేఖ ఇట్లు మిగుల ధైర్యముతో పలుకగా హేమచూడు చాలా ఆశ్చర్యపడి ఇట్లనెను. ఓహో, నీకింత పాండిత్యం ఉన్నదని నాకింతవరకు తెలియలేదు. నీవు ధన్యురాలవు. నీ వలన నేనును ధన్యుడనైతిని. శ్రద్ధ వలన సకల శ్రేయస్సులు కలుగునని చెప్పుచున్నావు. దేనియందు శ్రద్ధనుంచవలెను, దేనియందు ఉంచరాదు? పరస్పర విరుద్ధములుగా శాస్త్రములు అనంతములుగా ఉన్నవి. ఆచార్యుల మతములు, వ్యాఖ్యాతల అభిప్రాయములు భిన్న భిన్నములుగా ఉన్నవి. మన స్వంత బుద్ధి కేవల తర్కముతో దేనిని నిశ్చయింపలేదు కదా. ఇంకా గ్రహింపదగినదేమున్నది? గ్రహింపరానిది ఏది? ఎవనికి ఏది ఇష్టమగునో దానిని వాడు ఇదియే నిశ్చితము అని చెప్పును. అట్లే తనకు ఇష్టము కానిది హాని కలిగించును అని చెప్పును. ఈ పరిస్థితిలో ఎవడైనను ఏమి నిశ్చయింపగలడు? శూన్యమును నిశ్చయించి చెప్పిన శుంగుడు సత్యమును నిరాకరించుట సహజమే కదా. అతడును తర్కశాస్త్ర వాక్యములను అనుసరించియే చెప్పుచుండగా అతని వాదమును ఎలా విశ్వసింపరాదు? దీనిని చక్కగా వివరింపుము. జ్ఞానఖండమున హేమచూడోపాఖ్యానమునందు శ్రద్ధా ప్రశంసనము అన్న 6వ అధ్యాయం సంపూర్ణం. అలాగే మన 22వ నెంబర్ కూడా అయిపోయింది.